ఒక స్పోర్ట్స్ మెన్, ఆ స్పోర్ట్స్ మెన్ కి సో ఒక చిన్న ఇంజరీ ఇట్లాంటిది అయింది అనుకోండి, సర్జరీ అయితే ఎన్ని మంత్స్ అవుతుంది, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అసలు? మనీ, వాళ్ళకి టైమ్ ఇస్ మనీ, ప్లస్ కెరియర్ కూడా ఉండదు కదా. ఇప్పుడు క్రికెటర్ అనుకోండి, వాళ్ళు ఈ సీజన్ 2 seasons ఆడకపోతే కొత్త ప్లేయర్స్ వచ్చేస్తూ ఉంటారు. సో దే నీడ్ టు, ఈ బోన్ అంతా స్టెమ్ సెల్స్, ఈ లోపల అంతా టకా అని వెళ్ళి ఇదంతా హీల్ చేసేస్తుంది. మనం ఏం చెయ్యం, వెంబటే ఇప్పుడు జరిగిన వెంబటే మనం ప్రిపేర్ ఈ స్టేజ్కి రాకుండా ఉండేది. ఆయన లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఇంకా వేరే పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. జనరల్గా ఒక ప్రాపర్గా క్రికెటర్ తీసుకుందాం, లేకపోతే ఒక స్పోర్ట్స్ మెన్, ఆ స్పోర్ట్స్ మెన్కి తన పీక్ కెరియర్ మేబీ 10 to 15 years ఉంటుంది. సో ఒక చిన్న ఇంజరీ ఇట్లాంటిది అయింది అనుకోండి, సర్జరీ అయితే ఎన్ని మంత్స్ అవుతుంది, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అసలు? ఆ ఇంజరీ అయిన తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్, ఇప్పుడు 1 year 2 years అయితే దే కెనాట్ లూజ్ ది టైం కదా. సో వాట్ హ్యాపెన్స్ ఫర్ దెమ్? సో వాళ్ళకి టైమ్ ఇస్ ఇంపార్టెంట్. అవును, మనీ, వాళ్ళకి టైమ్ ఇస్ మనీ, ప్లస్ కెరియర్ కూడా ఉండదు కదా. ఇప్పుడు క్రికెటర్ అనుకోండి, వాళ్ళు ఈ సీజన్ 2 seasons ఆడకపోతే కొత్త ప్లేయర్స్ వచ్చేస్తూ ఉంటారు. సో దే నీడ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఇట్. సో హీల్ అవ్వాలి వాళ్ళు. అదే ఇప్పుడు ఇలా పార్షల్ టేర్ ఉన్న వాళ్ళు ఇట్లా స్టెమ్ సెల్స్ చేయించుకోవడం జరుగుతుంది. మాకు యూఎస్లో ఇప్పుడు బాస్కెట్బాల్ ప్లేయర్స్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ ప్రొఫెషనల్ ప్లేయర్స్కి ట్రీట్ చేస్తున్నప్పుడు పార్షల్ టేర్స్ ఉన్నప్పుడు, కంప్లీట్ టేర్ ఉన్నప్పుడు సర్జరీకి పంపిస్తాను, సర్జరీ చేస్తారు. సో ఏమవుతుంది, సర్జరీ అంటే ఏంటంటే ఉన్నది న్యాచురల్గా హీల్ అవ్వట్లేదు, ఆర్టిఫిషియల్గా మనం పెడుతున్నాం. పెడితే ఏంటంటే అట్లీస్ట్ వెళ్ళి ఆడుకుని ఒక 2-3 years తర్వాత ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కట్ చేసి మెటల్ పెట్టి ఉంది కదా. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ 2-3 years ఇంపార్టెంట్. సో ఆ రిస్క్ తీసుకుంటారు. బట్ అలా కాకుండా ప్రొఫెషనల్ అథ్లీట్ ఇట్లా పార్షల్ టేర్స్లో ఉన్నారనుకోండి, సర్జరీ ఎలా అవసరం లేదు, మేము స్టెమ్ సెల్ ఇంజెక్ట్ చేస్తాం, 2-3 months రీహాబ్ చేసి మళ్ళీ స్పోర్ట్స్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఆర్థరైటిస్ అనేది రాదు ఫ్యూచర్లో, ఆ లిగమెంట్ ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అట్లా మెజారిటీ ఆఫ్ ది ఇంజురీస్ని ఆ మేజర్ సర్జరీని ఆపొచ్చు. ఓకే, అది ఇన్ కేస్ రెండు చేసుకోలేదు, రీజనరేటివ్ ట్రీట్మెంట్ లేదు, సర్జరీ లేదు, జస్ట్ ఫోకసింగ్ ఆన్ దర్ మెడికేషన్ అండ్ ఫిజియో, అలాంటి కేసెస్ కూడా సక్సెస్ అయిన కేసెస్ ఉంటాయా? అంటే మీరు అన్న దాని ప్రకారం మొత్తం స్ట్రెంత్ అంతా అయిపోయింది, ఫ్యూచర్లో పెయిన్ రాదు ఇంకా, దో దే ఆర్ ప్లేయింగ్ ప్రాపర్ స్పోర్ట్, అంటే ఆడలేరు. ఓకే, ఇప్పుడు 100% స్ట్రెంగ్త్ లేకుండా వెళ్ళి ఆడలేరు. ఇప్పుడు మీరు కట్ అయిన లెగ్కి వెళ్ళిపోయి ఫుల్ 100% స్ట్రెంగ్త్ పెట్టలేరు, అది ఇంకా కట్ అవుతుంది అనమాట, అది హీల్ అవ్వదు కదా. ఇప్పుడు బోన్ అనుకోండి, ఇది ఫ్రాక్చర్ అయింది ఎవరికన్నా, ఒక 6 weeks ఇంట్లో క్యాస్ట్ పెట్టుకుని కూర్చుంటాం, ఈ బోన్ అంతా స్టెమ్ సెల్స్, ఈ లోపలంతా ఇవన్నీ స్టెమ్ సెల్స్ టకా అని వెళ్ళి ఇదంతా హీల్ చేసేస్తుంది. మనం ఏం చెయ్యం, ఇంట్లో కూర్చుంటాం, హీల్ అయిపోతుంది. హీల్ అయిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ వెళ్ళి ఆడటమో, రన్నింగో, వాకింగో చేసుకుంటారు. లేదంటే బోన్ ఇలా పక్కకు వస్తే కొంచెం పెట్టడం, మెటల్ పెట్టడం అలాంటివి జరుగుతుంది. కానీ హీలింగ్ మనమే ఓన్ బాడీ చేస్తుంది, లోపల అవుతుంది. ఎందుకంటే స్టెమ్ సెల్స్ ఉన్నాయి ఫుల్గా, ఇక్కడ బ్లడ్ ఉంది ఇదంతా. కానీ ఈ టిష్యూస్, మెనిస్కస్, కార్టిలేజ్, లేబ్రమ్, డిస్క్ కట్ అయితే హీల్ అవ్వలేవు, ఎందుకంటే బ్లడ్ లేదు అక్కడ. సో వాళ్ళందుకు వాళ్ళు బాగా అవ్వలేరు. ఫిజికల్ థెరపీ చేసుకున్నా అది హీల్ అవ్వదు, అర్థమైందా? రైట్. నొప్పి తగ్గుతుంది, కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది, మళ్ళీ ఇదివరకు లాగా ఏది బాగా నడుస్తున్నాను, డ్యాన్స్ చేస్తున్నాను, లేకపోతే ట్రావెల్ చేస్తున్నాను, అవి చేయలేరు, బాగా అవ్వాలి. ఇప్పుడు ఉంది ఆ ఛాన్స్ కదా, ఈ స్టేజ్లో చేస్తే బాగా అవుతారు, అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, సర్జరీ ఎందుకు చేస్తారని. ఇప్పుడు ఈ మధ్యలో ట్రీట్మెంట్స్ లేక వాళ్ళ లైఫ్ స్టైల్ పోతూ ఉంటుంది. ఇది 1 year దాకా ఏం చేయరు, వెయిట్ పుట్ ఆన్ చేస్తారు, డిప్రెస్ అవుతారు, లైఫ్ స్టైల్ పోతుంది, ఇది ఇంకా పాడవుతూ ఉంటుంది. స్టేజ్ 1లో మొదలైన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, 2కి వెళ్తారు, 3కి వెళ్తారు, ఇంకా నా వల్ల కాదు, వెళ్ళి సర్జరీ చేయించుకుంటారు, అర్థమైందా? కానీ ఆ పేషెంట్ని మనం ప్రివెంట్ చేయవచ్చు కదా. సర్జరీ ప్రివెంటే కాదు, ఇప్పుడు ఈ 10 years పోయింది, ఆ 10 years తీసుకురావచ్చు కదా ముందే చేస్తుంటే. వెంబటే ఇప్పుడు జరిగిన వెంబటే మనం రిపేర్ రాకుండా ఉండేది, ఆయన లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదు, అంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు. సో ఆ ప్రాసెస్సే రీజనరేటివ్ మెడిసిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.